బుధవారం తెల్లవారుజామున భారీ వర్షానికి మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్, పత్తి మార్కెట్ యార్డ్లకు రైతులు తీసుకొచ్చిన వరి, మొక్కజొన్న, ధాన్యం నీటిపాలయ్యాయి. గత నెల రోజులుగా వ్యవసాయ, పత్తి మార్కెట్ యార్డులో రైతుల నుండి మొక్కజొన్న, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉన్న సమయానికే కొనుగోలు చేయక, కొనుగోలు చేసిన ధాన్యాన్ని లిఫ్ట్ చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నీటికి తడుస్తూ కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. సుతులు కాడ వాళ్ళు మళ్ళీ దడదా ఇక్కడ బరాబర్ సుతులకి 500 ఇక్కడ పాస్ ఇచ్చి వచ్చినట్టు పాస్ ఇవ్వాలి. నువ్వు ఏ రోజు వచ్చినావు, ఎన్ని రోజులు అవుతుంది, వెళ్ళిపోవాలి. అడగోలుగా నేను మాకొద్దు ముందు వచ్చినావు, నిన్న పోసుకుని దగ్గర ఉండే. నా పేరు కోడగల్ భాస్కరు, జడ్చెర్ల మండలము. మేము తీసుకొచ్చి వారం రోజులు అవుతుంది. నిన్న అసలు ఆల్రెడీ జోకిచ్చిన మొక్కలు బట్టి అయింది, నింపిర్రు. లారీ వచ్చింది, లారీలో సరిపోయిన లారీ లాగా ఇక్కడ పెట్టేసినాం. నానిపోయినాయి, మళ్ళీ ఎత్తుకోవాలంటే విధంగా మన బాధ అవుతుందని చెప్పేసి ఆపేసి మళ్ళీ నానిపోయినాయి. మళ్ళీ పల్టాయించాలని అది మన మీద దొబ్బుతారు. ఇప్పటికి విధంగా కొద్దిగా లారీలు సహకరించి రైతులకు మంచిగా చేస్తే బాగుంటుంది. లారీలు సరిపోయిన లారీలు వస్తే కాంటాయిన్ వెంబడే ఎక్కిస్తే రైతుకి ఎలాంటి ఇబ్బంది జరగదు. సరిపోయే లారీలు సహకరించాలని కోరుతున్నాం రైతులు. నా పేరు సేవియర్ సారిద్యాన్పల్లె. మాది మొక్కలు తెచ్చినాం, 10 రోజులు అవుతుంది. లింపిడ్రు నిన్న 10 రోజులకు నిన్న సంచులు ఇచ్చారు, నిన్న లింపినాం. లింపి ఆ అమ్మాలు అంట ఇలా జడ్చెర్ల మార్కెట్లో అవుతుందంట, వాళ్ళు రారంట. రేపు మళ్ళా పండుగ ఉన్నదంట, శుక్రవారం నాడు వస్తారంట సార్. ఇప్పుడు ఎంఆర్ సార్ వాళ్ళు వచ్చి శుక్రవారం నాడు అవుతుంది, ఇలా రాదు, ఇలా కాదు, మీరు కుట్టేది అవి సంచులు అంటే కిందికి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోయినా సార్ అంటే కింది మీద చేసి పల్టాయించుర్రి. వచ్చి పల్టాయించినాక ఎల్లుండి నింపుతాము అని అంటారు సార్. ఇది వచ్చి ఇట్లా అవుతున్నది మాకు తెచ్చి రైతులకు అంతా పరేషాన్ చేస్తారు సార్. పరేషాన్ అవుతున్నామంటే ఈ వాన సానా కొడుతుంది సార్.
రాత్రి 2 గంటలకు ఒక సంచి 25 రూపాయలు సార్. అది లింపేయడానికి కుట్టేయడానికి అవి మళ్ళీ ఏం చేస్తారు, పల్టాయించారు అంటే మళ్ళీ పల్టాయించి మళ్ళీ డబల్ పైసలు అవుతుంది సార్. ఒక సంచి 50 రూపాయలు అవుతుంది. అట్లా అయితే మాకు చాలా నుక్సాన్ అవుతున్నాం సార్. ఈ నుక్సాన్ ఎవరు భరిస్తారు మాకు? మా గవర్నమెంట్ అంటే